అందరికీ నమస్కారం. ఈరోజు మా పాత తెలుగుదేశం పార్టీ సభ్యుడు వైసీపీకి కోవర్ట్ అయినటువంటి కేసినేని నాని బర్త్డే అంట. ఆయనకు ముందు బర్త్డే శుభాకాంక్షలు చెప్తూ ఆయనకి బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నా. ఏంటయ్యా గిఫ్ట్ అంటే, ఆయన నీచ నికృష్టమైనటువంటి వ్యక్తి. అతను చేసిన చెడ్డ పనులు విజయవాడలో రాజకీయ పార్టీలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి చెడ్డ పనులు చేసి బ్లాక్మెయిలింగ్కి మారుపేరుగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం తెలుసు మీ అందరికీ. ఆయన ఏంటంటే కొద్దిగా మృదు స్వభావి, ఒక సాఫ్ట్గా వెళ్ళాలి, ఎవరిని అర్టు చేయకూడదు అనే మనస్తత్వం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా బ్లాక్మెయిలింగ్ చేసి అండ్ విజయవాడ నగరంలో ఏదన్నా మాట్లాడితే రాష్ట్రం అంతా సంచలనం అయింది కాబట్టి బ్లాక్మెయిలింగ్ చేసి రాజకీయాల్లోకి వచ్చిన మరుక్షణం నుంచే బ్లాక్మెయిలింగ్ మొదలుపెట్టాడు. 2000 కోట్ల ఆస్తులు నష్టపోయానని జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ చెప్పాడు. 2000 కోట్లకి ఎన్ని సున్నాలు ఉన్నాయో నాని చెప్పగలడా? ఒకటి, నాని 2014లో ఎలక్షన్ అప్పుడు వీటిలో అతనికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో ఒకసారి బయట పెట్టమనండి. అలాగే అతనికి ఎన్ని అప్పులు ఉన్నాయో బయట పెట్టమనండి. అందులో రాసిని ఎంతమందికి అప్పులు కట్టాడో బయట పెట్టమనండి. ఇంకా ఈరోజు అప్పులు ఎంతమంది కట్టాలో చెప్పమనండి. కేసినేని నాని అనేవాడు, కే అంటే కేసినేని కాదు, కే అంటే కోవర్ట్. నిన్న చూశారు మీరు, చంద్రబాబు నాయుడు గారు దుర్గ గుడికి వస్తే ఎంత గౌరవించాడో, వెనకాతలు ఎక్కడ ఉంటే ఎదురుకు రమ్మని. నిన్న అంబేద్కర్ గారి విగ్రహం కాడ చూసాం. ఎందుకంటే కోవర్ట్లను ఎప్పుడు కూడా ఎదుటివాడి పక్కన నుండి ఎదుటి ఆయన ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చినప్పుడు మన పక్క నుండి మన ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళకి ఎందుకు ఇవ్వడని ప్రతి ఒక్క ఆలోచన చేస్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చేసి మన అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో బొకేస్తుంటే అసలు పట్టించుకోవాలి ఈ కోవర్ట్ని. ఆఖరి కేసినేని నాని బతుకు ఎలాగైపోయిందంటే, మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి అనుచరుడిగా చలామణి అయ్యి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి కేసినేని నాని ఆఖరికి ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడిగా మారిపోయి అవినాష్ వెనకాతలు తిరుగుతూ ఆ అవినాష్ వెనకాతలు ఉన్నటువంటి 10 మందిని పక్కన పెట్టుకొని ఏ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు అతన్ని నిలబెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకనే ఇవాళ కేసినేని నాని బర్త్డే గిఫ్ట్గా కొన్ని ఆయన క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పడానికి కొన్ని మీ ముందు చెప్తున్నా. ఇంకా ఉంటాయి, అవి మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. క్యారెక్టర్ లేని నాని గురించి ఎవరు మాట్లాడతారని అతని క్యారెక్టర్ని ముందు అతనే మైకుల్లో చెప్పుకుంటాడు. అంటే ఊరికి వీళ్ళ మీద వంకతో అతని గురించి ఎవరు మాట్లాడతారని. 1996లో ఆ రోజు కంప్యూటర్లు లేవు. అలాగే ఇంత టెక్నాలజీ లేదు. ఒక్కసారి ఏదన్నా మనం ఫైనాన్స్ తీసుకున్నా ఏదన్నా అయితే ఆ రసీదు బుక్లు ఇచ్చేవాళ్ళు. రసీదు మీద మనం అప్పు తీసుకుంటే రసీదు రాసి ఇచ్చేవాళ్ళు, ఫలానా ఫైనాన్స్ కంపెనీ అని. ఒక ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ని కుమ్మక్క చేసుకొని ఇతను కట్టాల్సినటువంటి ఫైనాన్స్ కంపెనీ రసీదు బుక్లు ప్రింట్ చేయించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టాంప్ ఉంటుందో దాన్ని ఈ మేనేజర్తో దొంగిలింపించేసి పక్కకు తీసుకొచ్చి ఆ రసీదు మీద ఆ రోజు ఏంటంటే రాయడమే 1,00,000 రూపాయలు జమ చేసినట్టు వేసి ప్రింట్ చేసి ఇచ్చేసేవాళ్ళు. ఆ మేనేజర్కి ఒక 5,000 ఇచ్చేవాడు. అలాగా దొంగ రసీదు బుక్కులు చేసి
ప్రింట్ చేయించి మేనేజర్తో లాలూచిపడి ఆ రోజుల్లోనే కోట్ల రూపాయలు ఫైనాన్స్ కంపెనీకి ఎగనామం పెట్టినటువంటి ఏకైక వ్యక్తి విజయవాడలో ఏ బస్సు ఓనర్ దగ్గరికి వెళ్ళినా ఈ విషయం చెప్తాడు. కోవర్ట్ నాని చేసిన పని అది. రెండోది, పండగలు వస్తాయి కాబట్టి చిన్న చిన్న వాళ్ళు సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మితే వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఏదో కడుపు ఆకలి కోసం 2-3 టికెట్లు అమ్ముకుంటారు. కానీ ఈ కోవర్ట్ నాని పండగలకి వస్తే చాలు 100 రూపాయల టికెట్ 500 అమ్మేవాడు. కేసినేని ట్రావెల్స్లో 100 రూపాయలు ఉన్న టికెట్ 500 రూపాయలకి అమ్మేవాడు. బ్లాక్ టికెట్లు కూడా అమ్ముకున్నాడు. బ్లాక్ టికెట్లు అంటే బస్సు టికెట్లు. ఇది మీరు నేను చెప్పడం కాదు, ఏ ట్రావెల్స్ యజమాని దగ్గరికి వెళ్ళినా చెబుతాడు, లేదా కేసినేని ట్రావెల్స్లో పండగ పూట ప్రయాణించిన ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా చెబుతాడు ఈ బ్లాక్ టికెట్లు నాని కోసం. ఇది ఇతని క్యారెక్టర్. ఇంకొకటి, ఒకటే నెంబర్ ప్లేట్తో గొడవ బస్సులు తిప్పుతూ ట్యాక్సీలు ఎగ్గకొడితే దానికి డిటీసీతో గొడవైంది. అయినప్పుడు మేము ఇంట్లో ఉంటే మాకు ఫోన్లు చేసి మమ్మల్ని ఇరికిచ్చాడు ఆ కేసు. అది చంద్రబాబు నాయుడు గారు ఆ గొడవకి తెలుసుకున్నాడు ఏంటి అసలు ఇదేంటని. 3-4 ప్రజాప్రతినిధులు వెళ్ళారు. ఇల్లు ఏంటి అసలుకి ఈ గొడవ ఏంటని చంద్రబాబు నాయుడు గారు కనుక్కొని ఆ రోజు అంతకుముందు ఉన్నటువంటి ఆ కమిషనర్ని పిలిచి ఏంటంటే ఆయన సాక్ష్యాధారాలతో సహా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఏమనంటే ఈయన ఒకటే నెంబర్ ప్లేట్ మీద ఈ నడుపుతున్నందుకు మేము 1-2 బస్సులు ఆపినందుకు మా మీద జులుం ప్రవర్తిస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు మీరందరూ టీవీలో చూసుంటారు. ఆ రోజు మమ్మల్ని పిలిచారు. ఆయన పిలిచి ఈ కోవర్ట్ని తిట్టి మీరు వెళ్ళి క్షమాపణ కోరమన్నాడు. మీరు కావాలంటే టీవీలో చూడండి. ఆ రోజు క్లిప్పింగ్స్ చూడండి. మేము చెప్పే ఏ అబద్ధాలు కాదు. వెళ్ళి 2 చేతులు పట్టుకున్నాడు, ఇచ్చేసాడు, తప్పైపోయిందని చెప్పాడు. ఇక భూ కబ్జాల గురించి మాట్లాడతాడు. భూ కబ్జాలకి పేటెంట్ రైట్ ఎవరికైనా ఉందంటే విజయవాడ నగరంలో ఈ కోవర్ట్ నానికే ఉంది. ఎక్కడయ్యా ఏంటయ్యా అంటే దీనికి సాక్ష్యాలు కూడా అక్కర్లా. మీ టీవీ ఛానల్ ఒక్కసారి వెనక్కి వెళ్తే వస్తాయి. కేసినేని భవన్కి రైటు లెఫ్ట్ 2. రైట్ ఏమో ఆక్రమించుకుంటుంటే ఆ రోజు పెద్ద గొడవ అయ్యి ధర్నాలు అయ్యి ఏబి వెంకటేశ్వరరావు గారు అందులో దూరి అరే వేరే కులాల గొడవ అయ్యేలాగుంది, వాళ్ళ స్థలం నువ్వు ఆక్రమించుకోవడం ఏంటయ్యా అని ఆ స్థలంలో జనరేటర్ పెట్టి ఫెన్సింగ్ వేసేస్తే చంద్రబాబు నాయుడు గారు పిలవడం, ఇతన్ని మందలించడం, ఆ రోజు సుజనా చౌదరి గారు పిలవడం, ఇతన్ని మందలించడం, నువ్వు తీస్తావా కేసు పెట్టి లోపడేయమంటావా అని పోలీసు అధికారులు పార్లమెంట్ సభ్యుడిని అడిగితే అంటే ఆ దెబ్బతో అది పక్కన ఉన్నటువంటి తన సామాజిక వర్గానికి చెందినటువంటి నాగయ్య, ఇతనికి తన మన అనేది తేడా ఉండదు. ఇప్పుడు ఎవరైనా సరే తన మన అనేది కుదరనే ఉంటుంది. ఇది ఒక రోబో ఏంటి, మనుషులు చేసే పనులన్నీ చేస్తుంది కానీ మనసు ఉండదుగా రోబోకి. కాబట్టి పక్కన ఉన్నటువంటి నాగయ్య చిన్నతనం నుంచి అతనికి తెలుసు. ఆయన లాడ్జీ కట్టుకుంటుంటే ఈ కోవర్టు ఎల్లంపల్లి సీను మల్లాది విష్ణుతో కుమ్మక్కయ్యి మున్సిపల్ కమిషనర్తో అతను దాపు చేపించడమే కాకుండా అతను పగల కొట్టిస్తే ఆయన మీకు ఏదైతే వాట్సాప్లో ప్రజలందరికీ అప్పీల్ చేసుకున్నాడు, కేసినేని నాని నన్ను ఇలా చేస్తున్నాడు ఆస్తి దబ్బడానికి. అక్కడ ఎంతో ఉంటే దాన్ని తక్కువ రేటుకి అడిగి ఇచ్చేయమంటున్నాడు. దానికి మా చిన్న సభ్య గారు వాళ్ళు కూడా పాపం, ఎందుకంటే వాళ్ళు బంధువులే, వాళ్ళందరూ వెళ్ళి తప్పు కదండి ఇదంతా,
ఇది కరెక్ట్ కాదన్నా సరే ఎవడ మాట ఎండ సీతయ్య అంటే ఎవడ మాట ఎండంటే ఇప్పుడు వింటాడు. ఆ రోజు ఎండు రమ్మనండి ఎవడైనా సరే ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కేసు నేను ఆ పక్కన నాకు ఈ స్థలం కాడికి వెళ్ళి న్యాయంగా కట్టిస్తా, దగ్గరుండి కట్టిస్తా, ఎవడొస్తాడో చూస్తా. భూ కబ్జాలకి పేటెంట్ రైట్ అతనికి ఒకటికే ఉంది. సొంత బంధువర్గం ఎన్నికేపాళ్ళలో వాళ్ళ స్థలాలు కబ్జా చేశాడు. అవి కూడా పూర్తి వివరాలతో మీకు ఇస్తాం. ఇతను అంత నీచ నికృష్టమైనటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు మంచి మనిషి కాబట్టి ఓపికతో సహనంతో బరాయించాడు. బరాయించి ఒక్క మాట మాత్రం కేసీఆర్ నాని నిజం చెప్పాడయ్యా. ఈ మాటకు అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఒకసారి నేను చెప్తాను అన్నాను ఇంకా చెప్పకముందే కాదు. చంద్రబాబు నాయుడు గారు నన్ను మెడపెట్టి గెంటాడు అన్నారు చూసారా, ఇది మాత్రం నిజం. కొట్టండి. ఎందుకంటే నిజంగా మెడపెట్టి గెంటాడు. అరే ఇలాంటి వాడు ఏమో ఈ పార్టీలో ఉంటే పార్టీకి చెడ్డ పేరని మెడపెట్టి గెంటాడు. ఇంకొక విషయం, దళిత నాయకుడు, మహానుభావుడు, ఈ రాష్ట్రంలో పుట్టి భారతదేశానికి స్పీకర్ అయినటువంటి వ్యక్తి. ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే చిన్న పిల్లవాడిని అడిగితే చెప్తాడు. బాలయోగి గారితో నీకేంటి ఆ స్నేహం? బాలయోగి గారితో నీకేంటి స్నేహం? బాలయోగి గారితో స్నేహం చేసి బాలయోగి గారి ఆస్తులు కాజేసి చిన్న పిల్లవాడిని అడిగితే చెప్తారు ఈ విషయం. బాలయోగి గారి ఆస్తులు ఎవరు కాజేశాడే అంటే కేసీఆర్ నాని అని. కాజేసినటువంటి వ్యక్తి, ఒక దళిత నాయకుడు కాజేసిన వ్యక్తి ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళావు? నీకు ఉచ్చం నీచం సిగ్గు శరం ఉంటే బాలయోగి గారి దగ్గర కాజేసినటువంటి ఆస్తులన్నీ ఆ కుటుంబానికి అప్పచెప్పి ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం పాదాల మీద పడి అయ్యా నన్ను క్షమించండి అని కోరు. నీ దగ్గర ఇన్ని స్కాములు పెట్టుకున్నావు, ఇది ఇంకా మచ్చు తొనక ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కరోజు చెప్తే మీరు వేయలేరు ఇక అయిపోయిందిరా అనుకోని ఇదే అవుతాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఫ్రాడ్, ఈ క్యారెక్టర్ లేని ఫెలో, అలాగే కోవర్టు, అసలు ఎన్ని చెప్పినా సరే తక్కువే. నిన్నంటాడు నా స్థాయి చంద్రబాబు నాయుడు గారి స్థాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే, అక్రమ అరెస్ట్ చేస్తే నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 100 దేశాల్లో నిరసన దీక్షలు చేశారు. ఇప్పుడు అంటే కేసీఆర్ నాని అనుకుంటాడు. కేసీఆర్ నానికి ఒకటి ఉంది, ఎందుకంటే మేము కూడా పార్టీలో పక్కన తిరిగాం కదా. ఊహల్లో బతుకుతాడు. రైల్వే ట్రాక్ మీద నేను నించుంటే రైలు బొమ్మ స్పీడ్గా వచ్చి గుద్దుకొని వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటాడు. ఊహల్లో బతికే వ్యక్తి ఈయన. మరి ఊహల్లో బతికే వ్యక్తి కాకపోతే నేను చంద్రబాబు నాయుడు గారి స్థాయి అని ఎవడని చెప్పుకుంటాడా? అసలు వింటారు ఎవడన్నా? ప్రపంచ దేశాల్లో ఆయనకు లెజెండు. ఆయన మీద అక్రమ అరెస్ట్ కడితే 100 దేశాల్లో దీక్షలు చేశారు. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారి స్థాయి అంట. ఈ కేసుల్లో నువ్వు కానీ లోపలికి వెళ్ళావనుకో, ఒక కేసులో నీ కుటుంబ సభ్యులు తప్ప మరో వ్యక్తి కూడా రాడు నీకు. అది నీ స్థాయి. ఇంకోటి అంటాడు లోకేష్ బాబు నా స్థాయి కాదు. లోకేష్ బాబు గడ్డంలో మెరిసినటువంటి ఎంటుక, ఆ ఎంటుక పీకితే ఆ స్థాయి కాదు నీది. నువ్వు లోకేష్ బాబు గారిని నా స్థాయి కాదంటావా? కుప్పంలో మొదలుపెట్టి వైజాగ్ వరకు పాదయాత్ర చేస్తే ఇక్కడ 4.5 కోట్ల మంది మన ప్రజలుంటే 2 కోట్ల మంది ఆయన అడుగులు అడిగేశారు. అది లోకేష్ బాబు సత్తా. గెలవలేదంటే ఏంటి? ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు.
గెలుపు ఓటముల ప్రజాదరణకి నువ్వెక్కడ గెలిచావు? రేపు గెలు. నీ దెబ్బకి ఎమ్మెల్యేలు పోటీ చేయను అంటున్నారు ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు. బాబోయ్ మేము పోటీ చేయను, వీడిని తీసుకొచ్చి మాకు పెట్టేయండి అని జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకుంటున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి మొన్న పూల బొకేస్తే పక్కకి తోసాడు. సుబ్బయ్య గారు పక్కకి తోసారు. అది ఇతను నైజం. ఇతను అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నువ్వు చేసే విమర్శలు ఎవరి మీద చెప్పు. పలానోళ్ళ మీద అంటే పలానోళ్ళు వచ్చి మాట్లాడతారు, నీ ఆఫీస్ కాడికి వచ్చి మాట్లాడతారు, నీ ఆఫీస్ మీద ప్రెస్ మీట్ పెడతారు, లేకపోతే అసలు నిజాలు తేల్చుకుంటారు. అందులో నిజాలు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయా ప్రజలకు కూడా తెలియాలి కదా. ఎవరెవరో ఏంటంటే ఏదేదో మాట్లాడతావు. ఏంటి అసలు నువ్వు? నీ స్థాయి ఏంటి? నువ్వేంటి? నీ స్థాయి గురించి నువ్వు చెప్తేనా? మా చిన్ని వెళ్తేనేమో ఒక నందిగాంలో వేలాది మంది ఆయనతో నడిచారు. నిన్న నందిగాం వెళ్తే 10 మంది లేరు. ఆ 10 మంది కూడా వైసీపీ వాళ్ళే. ఇప్పుడు అతను ఒక పార్లమెంట్ మెంబరు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మెంబర్ అని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన వెంట నడిచిన మాట నిజమే. అది చంద్రబాబు నాయుడు గారు లగసి. నువ్వు బయటికి పోగానే ఒక్కడు కూడా నీ వెంట రాలేదే. నువ్వేంటి మాట్లాడేది? నువ్వు మాట్లాడతావేంటి? సిగ్గు ఉండాలా ముఖానికి. సిగ్గు లేకపోతే ఏదైనా మాట్లాడచ్చు. మీరు అడగండి ఎంతమంది వచ్చారయ్యా, ఎంతమంది వచ్చారు? నువ్వు బయటికి వెళ్తే ఎంతమంది వచ్చారు? ఏ పేర్లు ఇవ్వండి ఒకసారి అనండి. మొన్నేమో ఈ నెలగానే 60% ఖాళీ చేస్తాను అన్నాడు. నిన్నేమో మాట మార్చేశాడు. ఎన్నికల కౌంటింగ్ వచ్చిన తర్వాత 100% ఖాళీ చేస్తారంట. 100% కూడా ఎవరో చెప్పాలంట. 100% ఈయనతో సహా ఖాళీ అయిపోయింది వైసీపీ కేసినేని నానితో సహా ఖాళీ అయిపోయింది. ఇది ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత ఖాళీ చేస్తాడంట. మాట్లాడడానికి సిగ్గు ఉండాలి, సిగ్గుపడాలి. ఒక మాట మాట్లాడే వాళ్ళు మీ ముందు ఈ మాటలు మాట్లాడా, మళ్ళీ రేపు నేను మీ ముందు మాట్లాడాలి కాబట్టి ఆచితూచి మాట్లాడాలా. ఇప్పుడు నేను నీకు చెప్పా, ఇవన్నిటిని నేను ప్రూవ్ చేస్తా. దా నీ కేసినేని భవన్ పక్కనే నువ్వు ఆఫ్ చేసిన నాకే కడుతుంది, అక్కడ కూర్చుందామా? లేదు, ఎందుకంటే నీ కేసినేని భవన్లో మేము అడుగు పెట్టాం, ఎందుకంటే అక్కడ వైసీపీ జెండాలు కట్టావు కాటికి. లేదా పక్కన ఖాళీ స్థలం ఉంది సుబ్బారావు గారిది, ఆ సుబ్బారావు గారి స్థలంలో పెట్టుకుందామా? ఎక్కడో అక్కర్లా రా. ఏదో పెద్ద బిల్డప్. నేను ఇదివరకు చెప్పే చూడు, డబుల్ మర్డర్ కేసులో సింగల్ ముద్దలాగా పెద్ద బిల్డప్ ఇస్తాడు. అసలు ఏంటి ఆ బిల్డప్? ఇలాగ ఏంటి? ఇగో బాబు ఈ ఉల్లిపాయ బాంబులు, ఇవి మామూలు బాంబులు కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డప్ ఇచ్చే వాళ్ళకి బిల్డప్ ఎక్కువ, విషయం తక్కువ. ఇగో ఉల్లిపాయ బాంబు ఎత్తే పారిపోతారు బాబు. ఉల్లిపాయ బాంబు కొడితే పారిపోతారు వీళ్ళు. పెద్ద పెద్ద మాటలు, మామూలు మాటలు కూడా కాదు, పెద్ద పెద్ద మాటలు చాలు. వీళ్ళకి ఉల్లిపాయ బాంబులు చాలు, కడప బాంబులో ఎక్కర్లా. ఎందుకంటే వీళ్ళ సంగతి మాకు తెలుసు కదా, వీళ్ళ సంగతి మాకు తెలుసు కదా. చూద్దాం రేపు ఎలక్షన్లో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి తాత వచ్చినా సరే విజయవాడలో తెలుగుదేశం వాడు ఇంటికి కూడా పీకలేరు ఎవడు. ఓపెన్గా చెప్తున్నాను నేను. ఏంటో అనుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ ఉన్నంత వరకు నీకు గౌరవించాం. నువ్వెన్ని మాట్లాడినా మేము ఎవ్వరం మాట్లాడలా, ఎవ్వరం దానికి స్పందించలా. ఎందుకు? పార్టీలో ఉండే మా బాస్ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టకూడదు అని. ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ గడప దాటావో నీ సీన్ అయిపోయిందిగా. నీ సీన్ అయిపోయింది నాయనా. నువ్వు అప్పులు కట్టు ముందు. నీ ప్రాణ స్నేహితుడి దగ్గర అప్పు తీసుకొని ఎక్కొట్టిన నైజం నీది. అసలు కాల్ మనీ అన్నాడు మాట. కాల్ అంటే ఏంటి, మనీ అంటే ఏంటి ఒకసారి అర్థం చెప్పిన ఆయన. పోనీ దాని మీద చర్చిద్దాం. నీ ఆఫీస్ కాడికి వస్తారా?
డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేవాడు కరెక్టా, ఫైర్ ఆన్ చేసుకునేవాడు కరెక్టో విజయవాడలో ఎవడన్నా అడుగుదాం. నీ బతుకే అప్పులు ఎక్కొట్టే బతుకు. నీకు ఎవడన్నా అప్పిస్తే చెప్పులు అరిగిపోవాలా నీ చుట్టూరు తిరగడానికి. ఆ చంద్రబాబు నాయుడు గారు మంచోడు, పాప కొద్దిగా ఆ మెతక మనిషి కాబట్టి నిన్ను బరాయించాడు. తెలుసో తెలియకో ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్లు ఇచ్చే దగ్గర కొన్ని పొరపాట్లు చేశాడు. ఆ పొరపాట్లలో ఒక పొరపాటే ఈ కోవర్టుకి 2 సార్లు ఎంపీని చేయడం, 2 సార్లు ఎంపీని చేయడం. రెండోసారి గెలిచిన కాంచి జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంటుకతో సమానం. జగన్మోహన్ రెడ్డి గురించి ఏ రోజు అది నెల పోరాడదామన్నాడు, పోరాటం చేశాడు. ఎవరినైనా అక్రమ అరెస్టులు చేస్తే ఆయన జైలు నుంచి తీసుకొచ్చాడు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు. ఆయన స్థాయిలో 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ఇచ్చేసి ప్రధానమంత్రిని డిసైడ్ చేసిన వ్యక్తి ఒక కార్యకర్తను అరెస్ట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది కార్యకర్తలు ఇంటికి వెళ్ళాడంటే చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ నాయకుడు వెళ్ళడు, అంతమంది నాయకుడు వెళ్ళాడు. ఆ క్యాటర్ని నిలబెట్టుకోవాలి. ఇలాంటి ఆయన ఒక పక్క పార్టీని నిలబెట్టుకుందాం అనుకుంటే, నిలబెట్టుకుందామని ఆర్ఎన్ఎస్లో పనిచేస్తుంటే ఈ కోవర్టు రాజకీయం చేస్తాడు. ఏది ట్విట్టర్లో పెట్టి బరాయించాడు మెడ పట్టుకొని గెంటేశాడు. ఇప్పుడు ఈ కేసుని నాని చూడండి, విజయవాడ మన ప్రజలందరం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తల్లి పంపిస్తాడు, సమస్య లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటిలో కొద్దిగా ఖచ్చితంగా ఉంటాడు. పాపం మా చంద్రబాబు గారు ఏంటంటే పాపం మంచితనం, ముఖమాటం, పాపం, ప్రీతి ఉంటుంది. అవతల వ్యక్తికి అవన్నీ ఉండవు కదా, కొట్టి పంపిస్తాడు. ఈయనంట తెలుగుదేశం పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నాడు. సుజనా చౌదరి గారిని అడగండి ఒకసారి, ఈయన ఎంత ఖర్చు పెట్టాడు. 2014లో కూడా ఎన్నికలకి 100 రూపాయలు ఖర్చు పెట్టకపోతే సుజనా చౌదరి గారు ఖర్చు పెట్టాడు ఈయన తరపున. 2019లో టికెట్ ఇస్తే విజయవాడలో ఉన్నటువంటి ఓటర్స్ వాళ్ళని, ఇతరులని దగ్గర చందాలు వసూలు చేసి దాదాపు 9 కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న వ్యక్తి కేశినేని నాని. ఆ డబ్బులతోనే వాటర్లో ఫినిషింగ్ చేసుకున్నాడు, అక్కడ ఆపింది. ఇవాళ కట్టు నువ్వు బ్యాంకు లోన్లన్నిటికీ నోటీసులు వచ్చున్నాయి, కట్టు, దాని మీద కట్టు. ఎందుకు కట్టవు? ప్రజాధనం కాదా అది? నువ్వు చీటర్ అయ్యండి, వేరేవాడు చీటర్ అంటావు. నువ్వు కబ్జాదారుడు అయ్యి వేరేవాడు కబ్జాదారుడు అంటావు. నువ్వు డబ్బులు ఎక్క కొట్టి కాల్మీని అంటావు. నువ్వు దళిత నాయకుడిని మోసగించి ఇంకొకటి మోసగాడు అంటావు. అసలు ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో అన్ని అవలక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ కోవర్టు నాని. ఒక మనిషి ఎవడన్నా చెప్తే ఫలానాదే అవలక్షణం ఉంది, ఫలానా అవలక్షణం ఉంది, ఫలానా అవలక్షణం ఉందంటాడు. అసలు అవలక్షణాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలున్న ఏకైక వ్యక్తి ఈ కోవర్టు నాని. నువ్వే మాట్లాడేది. మేము చెప్తున్నా నాని, నువ్వేదో ఒడ్డు పొడుగు లాభం ఉన్నావు అనుకుంటున్నామో, కొవ్వు కరగ తీస్తాం ఏంటి అనుకుంటున్నావు. కొవ్వు కరిగిపోయిద్ది నీకు. ఇది పక్కన ఏదో ఆన్లైన్లు వేసుకొని అలాగెలా నడుస్తుంటే అనుకుంటున్నామేమో. మొత్తం అందరిది చూస్తాం ఏంటి అనుకుంటున్నారు మీరు. 4.5 ఏళ్ళు అధికారం లేకపోతేనే పోరాడిన వ్యక్తులు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా. 4.5 ఏళ్ళు పోరాటం చేసాం మేము. ప్రతి విషయంలో పోరాటం చేసాం. ఇక్కడ ఒక్క విషయంలో కాదు, ప్రతి కార్యకర్త పోరాటం చేశాడు. అధికారంలో నుండి ఇంటికి పీకలేకపోయారు ఎవడు. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడే కొద్ది దాన్ని పీకుతారు అనుకుంటా ఏంటి. చంద్రబాబు ఒకటే చెప్తున్నాం మేము, చంద్రబాబు నాయుడు గారి గురించి చావడానికైనా సిద్ధం, మేము దేనికైనా సిద్ధం. అది కూడా చెప్తున్నాం మీకు. మా ఏజెండా ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి. ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలి. చంద్రబాబు నాయుడు గారి కోసం మేమందరం కూడా, నేను కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మా ప్రాణ త్యాగానికన్నా మేము సిద్ధంగా ఉన్నాం.
చంద్రబాబు గారిని లోకేష్ గారిని నేను కలవడంలో గొప్ప విశేషం ఉంటుందండి. మర్యాద మా నాయకుడు, మేము వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తిని, వాళ్ళు ఇష్టమైనటువంటి నాయకులు. చంద్రబాబు గారిని ఎస్టీ ఇన్ఛార్జి నేనేం అడగలేదు, అది కూడా చెప్తున్నాను. కానీ ఎవరు ఫైట్ చేస్తున్నారు, ఎవరు నిలబడతారు, ఇవన్నీ చూసుకుంటారు. వాళ్ళే ఇస్తారు, చంద్రబాబు గారే ఇస్తారు, లోకేష్ బాబు గారే ఇస్తారు. లోకేష్ బాబు ఇదే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఈ కోవర్ట్ నాని దీనికి కోఆర్డినేటర్ కూడా బ్లాక్మెయిలింగ్ చేయించుకున్నాడు. ఆ రోజు మీరు కోవర్ట్ వేయకపోతే నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. అరే చంద్రబాబు నాయుడు గారు ఏమండి, ఇప్పుడు కర్ణుడు రథం మీద వెళ్తుంటాడు యుద్ధం చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు యుద్ధం జగన్మోహన్ రెడ్డితో చేయడానికి వెళ్తున్నాడు. ఈ 4.5 ఏళ్ళు ప్రతి అడుగు యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఆ కర్ణుడి రథం తోలుతాడు కదా, పేరేంటయా? శల్యుడు. నువ్వేం చేస్తావు బాణం, నువ్వేం చేస్తావు అంటే ఈ పోరాటం చేసేవాడికి ఒక నిరాశ అయింది. అరే ఒక పక్క రాక్షసుడు జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేస్తుంటే ఆయన, ఒక పక్క నా కోఆర్డినేటర్ వేస్తావా లేకపోతే రాజీనామా చేయమంటావా? ఉందే 3 ఎంపీలు, ఎందుకులే అని ఆయన కోఆర్డినేటర్ వేసాడు. అరే మనసును గెలుచుకొని పదవి తీసుకోవాలా? మన నాయకుడి దగ్గర మన మనసును గెలుచుకొని ఏదైనా తీసుకోవాలి. కానీ బ్లాక్మెయిలింగా, నీ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు తెరపడింది. చంద్రబాబు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ నేనేం పదవి అడగక్కర్లా, వాళ్ళే ఇస్తారు. నేనేంటో వాళ్ళకి తెలుసు. అరే నేను ఇప్పుడు ఏం చెప్పా, వాళ్ళని నేను అడగక్కర్లా. వాళ్ళు చంద్రబాబు గారు నాకు ఎంత ప్రేమిచ్చాడో మీ అందరూ తెలిసి రాష్ట్రంలో. నేను ఎప్పుడు కృతజ్ఞతగానే ఆ ఫ్యామిలీకి కృతజ్ఞతగానే ఉంటా. చంద్రబాబు గారికి కాదు, చంద్రబాబు గారికి, భువనేశ్వర్ గారికి, లోకేష్ బాబు గారికి, బ్రాహ్మణి గారికి, దేవాంశ్ గారికి, ఈ 5గురికి కూడా నేను లాయల్గా ఉంటాను. నేను కాదు, మా కుటుంబం కూడా లాయల్గా ఉంటుంది. మనం చూసుంటారు కదా, ఈ కోవర్ట్ని అబద్ధం ఆడి చంద్రబాబు గారు ఎంకంతో మాట్లాడిచ్చాడంటే నా మనవాళ్ళు మనవరాల మీద ప్రమాణం చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది నాకు ఫోన్లు చేసి ఎందుకు ఆడేదో వాగాడని నువ్వు పిల్లల మీద అరే నిజం కదా, అది అని అబద్ధం అయితే నేను వేయకూడదు, అది నిజం. ఏమైంది నా పిల్లల మీద వేస్తే ఏంటి? మా కుటుంబం చంద్రబాబు గారి నాయకత్వానికి, చంద్రబాబు గారి కుటుంబానికి అంకితం. చంద్రబాబు గారు కూడా రేపు చూస్తాడు. రేపు ఎన్నికల్లో ఇంకోటి చెప్తున్నా మీకు, వినండి. ఎవరో లాయల్గా నిలబడతారు. పార్టీని ఇంకో 30 ఏళ్ళు నడిపించాలంటే ఎలాంటి నాయకులు ఉండాలి? ఏదైనా క్రైసిస్ వస్తే నుంచుండే వాళ్ళు ఎవరు? ఏదైనా ఆపద వస్తే పోరాడేది ఎవరు? ఇవన్నీ చూసుకుంటారు వాళ్ళు. చూసుకొని టికెట్లు ఇస్తారు. అంతేగాని బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరపడిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు తెరపడిపోయింది. ఎవరైనా సరే బ్లాక్మెయిల్ నేనే చెప్తా చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి చెప్తా, సార్ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడు గారు లెగసీతో ఉంది. 23 సీట్లు ఎప్పుడైతే వచ్చినాయో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకొని చాలామంది వెళ్ళిపోయారు, చాలామంది మాట్లాడారు. కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఏ చిన్న పిల్లోడిని కదిపినా, ఏ ముసలోళ్ళని కదిపినా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు లెగసీ. అంతేగాని ఎవరన్నా నేను బ్లాక్మెయిలింగ్ చేసో చంద్రబాబు గారిని నాకు ఇవ్వకపోతే గోల్ చేస్తాను, అల్లరి చేస్తాను అంటే ఊరికనే ప్రసక్తే లేదు. ఆ నియోజకవర్గంలో ప్రజలే తిరగబడతారు ఎవరికన్నా సరే. ఓకే సార్, అదే మాకేం ఉన్నదండి. అవే అన్న వదిలిన బాణం రివర్స్ అయింది. పక్కనే ఉన్నాడు కాబట్టి తాడేపల్లి బ్యాలెన్స్. ఇప్పుడు ఆ బాణం ఏడైనా కూడా ఆంధ్రరత్న భవన్ నుంచి పైకి ఎక్కి కనబడితే తాడేపల్లి ప్యాలెస్ కనబడుతుంది. కరెక్ట్గా వేస్తుంది బాణం. అందులో మనమేం ఇది అక్కర్లేదు. ఎందుకంటే ఆంధ్రరత్న భవన్ తెలుసు కదా, కరెక్ట్గా పైన మనం ఎక్కితే తాడేపల్లి ప్యాలెస్ కనబడుద్ది.
ఇక ఇవి నెతుకోక్కర్లా, ఎప్పుడో కరెక్ట్గా వేస్తుంది బాణం, ఆ బాణం జగన్మోహన్ రెడ్డి అవుటు. అది ఓకే.